గీతిక్ ఈ పొటాటో కర్రీ మార్నింగ్దే ఉంది కదా, అదే కర్రీ వేసుకొని తినేసే గీతిక్. వద్దు మమ్మీ, నాకు పొటాటో వద్దు, నాకు వేరే కర్రీ కావాలి. ఏం కర్రీ కావాలి? ఇప్పుడు చేయడానికి టైం లేదు. అట్లయితే నేనే చేసుకుంటాను, నువ్వు తిను. సరే అయితే ఏం కర్రీ వేసుకుంటావు? 2 eggs ఉన్నాయి, కర్రీ వేసుకుంటావా? చేసుకుంటా. సరే చేసుకో. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ వేద్దాం. ఆయిల్ 2 స్పూన్స్ సరిపోతుందా? 2 స్పూన్స్ వేద్దాం, ఏం కదా సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ప్లేట్ ఎందుకంటే గైస్, నాకు ఇప్పుడు మా మమ్మీ ఇప్పుడు ఈ స్పూన్ ఎక్కడ పెట్టుకోవాలో నాకు అర్థం కాదు. కింద పెట్టినా లేదంటే గిన్నెలో పెట్టినా మా మమ్మీ తిరుగుతుంది కాబట్టి ప్లేట్ పెట్టి దాంట్లో స్పూన్ పెట్టాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్కొక్కటి అన్నీ కాదు, ఏం కాదు. అది ఇది మిక్స్ చేయి ఫస్ట్. ఓకే, లేట్ వాడేసి ఈరోజు ఓపెనింగ్ చేసి. అదే గైస్, ఫస్ట్ గ్రీన్ చిల్లీ అయితే వేసుకున్నా. గ్రీన్ చిల్లీ తిరుగుతుంది గాయస్, ఏం చేయాలి అర్థం కావట్లేదు. గ్రీన్ చిల్లీ తిరుగుతుంది చూడండి, గ్రీన్ చిల్లీ తిరుగుతుంది. ఇప్పుడు ఎట్లా కూడా చేయాలి? చూడండి గైస్, ఈ గ్రీన్ చిల్లీ సీడ్స్ ఆడుకుంటున్నాయి చూడండి, ఎలా ఆడుకుంటున్నాయి. ఇప్పుడు పని బాగుంది. ఓకే ఓకే దగ్గర అదే మట్టి. ఓకే, కొంచెం కరివేపాకు వేయకూడదు ఇప్పుడు. నాకు ఏం చేయాలి అర్థం కాదు. పెట్టేసి అంతవరకు మనం ఆనియన్ వేసుకోవాలి, చిన్నగా వేద్దాం కొంచెం కొంచెం. గైస్, ఇప్పుడు ఈ మూత తీయడం అనేది నాకు పెద్ద ఛాలెంజ్ అనమాట. ఈ మూత తీయడం అయితే నాకు ఇంతవరకు రాదు. నాకు ఒక్క ట్రిక్ కనిపెట్టా, ఇలా వేయాలి. ఫస్ట్ క్లాత్ మడత పెట్టుకోవాలి, తర్వాత ఇలా వేయాలి, వేసి కొంచెం ఇలా పట్టుకోవాలి. అబ్బా, అనుకునేదే జరిగింది గైస్, కాకపోయింది. కానీ తప్పదు కదా, ఏం చేస్తాం గైస్. ఇప్పుడు నేను ఇలాగే వంట చేస్తే ఈ కూర అవుతుందా నాకు డౌటే. సో నేను కొంచెం మంట ఎక్కువ పెడతా. ఓకే, మంట పెడదాం. ఓకే, అది ఇప్పుడే మాడిపోతుందిరా, కూర మొత్తం డస్ట్బిన్ లోకి పోతుంది. అయ్యో వద్దులే, చిన్న పెట్టు. ఓకే, కొంచెం ఇలా కొంచెం సిమ్లోకి వెళ్ళి కొంచెం అలా పెడదాం, కొంచెం ఆ విధంగా పెడదాం. ఓకే, సెట్ గైస్. మన కూర ఇప్పుడు కొంచెం తొందరగా అయిపోతుంది. గాయస్, మన కూర మాడిపోయింది గాయస్. చూడండి గాయస్, మీరే చూడండి ఎలా మాడిపోయింది మన కూర. ఈ విధంగా అయింది గాయస్. మంట ఎక్కువ పెట్టి ఉండే కూర పోతే బాగుంటుంది గైస్. ఇప్పుడు మనం ఉప్పు వేయాలన్నమాట, ఉప్పు. ఇందులో స్పూన్ లేదు గైస్, స్పూన్ లేదంటే గైస్, స్పూన్ లోపల దాక్కుంది గైస్. ఎంత లోపల కంటే అంత లోపల దాక్కుంది. నేను ఇంతవరకు ఎన్నోసార్లు ట్రై చేశాను అనమాట ఇలా దాపడానికి, కానీ వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి ఇదే దాచుకుంది. ఇప్పుడు మనం పసుపు అయిపోతున్నాం. ఓకే, ఇక చాలా చాలా అనుకుంటున్నాం. ఓకే, చాలు. ఈ స్పూన్ ఓకే, సెట్ అయింది గైస్. పసుపు అయితే అప్పుడప్పుడు నేను ఇలాగే ఎగ్ కర్రీ లేదా పొటాటో కర్రీ నాకు ఇష్టం వచ్చిన కర్రీ అయితే చేసుకుంటాను. నాకు కర్రీ నచ్చినప్పుడు, అంటే ఒక్కొక్కసారి నచ్చినప్పుడు కూడా ఇంకా నచ్చినట్టు తినాల్సిందే, తప్పదు కదా. అప్పుడప్పుడు చేసుకుంటా గైస్. మా మమ్మీ ఇలా నీళ్ళు వేడి చేస్తుంది అనమాట రొట్టె కోసం. ఆ గిన్నె తీసేసింది. నేను చేస్తాను చూడండి గైస్, క్షణాలు ఇట్లా నేను చేద్దా అనే లోపే ఇలా మంట పెట్టేసింది. ఏం చేయలేదు గైస్. ఇప్పుడు మా మమ్మీ జొన్న రొట్టె చేయడానికి పిండి కలుపుతుంది అనమాట. ఇప్పుడే ఇట్లా స్టార్ట్ చేసింది. ఈ పిండి కలపడం అయిపోయేలోపు నాకు కూర అయిపోతుందా? లేదంటే మా మమ్మీ జొన్న రొట్టె ఎట్లా చేస్తుంది? మా మమ్మీ డాడీ వాళ్ళు ఏం తినరు. ఓకే గైస్, ఇది ఇంకా కొంచెం మగ్గాలన్నమాట, ఇంకా కాలనమాట. సో మళ్ళీ ముద్ద పెట్టాలి. ఇప్పుడు మా మమ్మీ ఒకవేళ రొట్టె చేద్దాం అనుకున్న ప్రాబ్లమే ఉంది, ఎందుకంటే స్టవ్ ఎక్కడ ఖాళీ లేదు. కారము ఇప్పుడు ఇలాగే ఒక 4 స్పూన్స్ అయినా. 4 స్పూన్స్ వేస్తే కారం ఎక్కువైతుంది, తినలేవు. ఒక 1.5 స్పూన్ వేయి. ఓకే, 1 వేస్తే ఫస్ట్ 1 వేసాక ఆ తర్వాత మిగతా సంగతి చూద్దాం. చాలు. ఓకే, ఎంత లేదా చాలు. ఓకే గైస్, కారం అయితే సెట్ అయింది. ఆ వాటర్ది బంద్ చేయట్లేదు. ఓకే, కలుపు గైస్. ఇప్పుడే వాటర్ ఆఫ్ చేసా. మా మమ్మీ కొంచెంసేపట్లో ఇప్పుడు ఆ వాటర్ గిన్నె కూడా తీసేస్తుంది అనమాట. ఇదేంటి కూర రెడ్ పెయింట్ అంతా రెడ్గా ఉంది, మరి దానంతో లేదని కొంచెం తక్కువ ఉంది, కానీ ఇంతగానో కూర మా గైస్. ఇప్పుడు నా కూర కొంచెం మాడిపోకుండా ఉండడానికి
వాటర్ అయితే ఇస్తున్నా ఇన్ని. దీంట్లో కొంచెం సగమే వేయాలంతే, ఎక్కువ వేస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. చాలు 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 చాలు. ఓకే, కొంచెం సెట్ అయింది. ఇప్పుడు కొంచెం ఇలా స్పూన్ తీసుకొని అటు ఇటు అంటే క్యాప్ మీద పెట్టినందుకు స్పూన్ కొంచెం ఎక్కువనే కాలుతుంది. పట్టుకొని వస్తుందా గైస్? అదే ఇప్పుడు కొంచెం ధనియాలు కూడా వేసుకుందాం. ఎంత వేసుకుందాం? ఇంత జాడ 1 స్పూన్ అయినా, 1 స్పూన్ ఏదైనా. 1 స్పూన్ వద్దు, సగం వేయాల, సగం. ఓకే, ఇంకా చాలా? ఇంకా తక్కువ, ఇంకా తక్కువ. ఓకే, ఇది వీడియో వచ్చిందా? చాలు. ఓకే గైస్, ఇప్పుడు మనం కొంచెం ఈ ధనియాలు కూడా వేసుకున్నాం. గైస్ మనం స్టార్టింగ్లో ఇలా కొత్తిమీర తీసుకున్నాం కదా, దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసి ఇప్పుడు మనం ప్రజెంట్ కూర అంటున్నప్పుడు కొంచెం వేసుకొని, ఆ తర్వాత కూర అయిపోయిన తర్వాత కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకున్నాక స్పూన్ పెట్టి కొంచెం ఇలా కొత్తిమీర తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా ఓకే ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ఈ హ్యాండిల్ ఇక్కడ ఉంటే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది, సో ఈ హ్యాండిల్ని ఇక్కడ వేద్దాం. దీనివల్ల ఇప్పుడు మనకి 2 సార్లు నాకు గాలి గ్యాస్. ఇప్పుడు మనం ఎక్కేసుకోవాలి, వేసి ఇంకోటి దాన్ని ఎక్కేసుకోవాలి. గైస్ మొన్న మీకు యాక్చువల్గా వీడియో పెడదాం అనుకున్నా, కానీ ఎడిటింగ్ మిస్టేక్ అయినందువల్ల వీడియో పెట్టలేకపోయా. అప్పుడు ఎంత వీడియో అయితే బాగా వచ్చింది, కానీ ఆ ఎగ్ పరిస్థితి మీరు చూడాల్సింది. అసలు ఆ ఎగ్ ఎలా అయిందంటే, నేను ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నా, కానీ అది కాస్త ఆమ్లెట్ విత్ కర్రీ అయిపోయింది గైస్. ఏం చేయలేక ఇప్పుడు మళ్ళీ ఈసారి మాడిపోకుండా చేస్తున్నా. అలా ఆమ్లెట్ కావద్దని ఈసారి కోరుకుంటున్నా. ఒకవేళ మళ్ళీ మా ఆమ్లెట్ అయితే మళ్ళీ నాకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. కలిపి ఏం కాదు గైస్, ఇంకా కాలే కలిపే. ముందు కాలే ఆడ చూడు నువ్వు ఆడ అట్లనే ఉంటుంది రా, కలిపి ఇప్పుడు మంచిగా అవుతుంది. నువ్వు మళ్ళీ ముద్ద పెడితే మొన్నట్లాగా అవుతుంది. అయ్యిందా మరి కలుపు, మరి ఇది పట్టుకో, మళ్ళీ అయింది గైస్. ఇది పట్టుకో, గైస్ తిప్పు. ఓకే, దానికి తిప్పు. గైస్ మళ్ళీ ఆమ్లెట్ అయింది, బట్ ఏం కాదు. చూసారా ఆమ్లెట్ ఫ్రై చూడండి, ఎగ్ కర్రీ విత్ ఆమ్లెట్. మీరు మొదటిసారి చూస్తున్నారు అనుకుంటా. కలుపు మొత్తం. ఓకే గైస్, ఇది మన గైస్ అనకు 100 సార్లు. ఓకే, మన కూర అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ కూర ఉందా అసలు? నాకు డౌట్. గైస్ ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందాం కొంచెం. గైస్ ఇది నా ఫస్ట్ కుకింగ్ వ్లాగ్ అనమాట. అండ్ సపోర్టర్స్ గైస్, కొత్తగా ఛానల్ పెట్టినందుకు కొంచెం మన సబ్స్క్రైబర్స్ అంటే 50కి సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. కొన్ని సబ్స్క్రైబర్స్ అయితే మనకి 50 సబ్స్క్రైబర్స్ అవుతారు. ఇప్పుడు మనం కొంచెం ఇంకా మన కూర అయితే అయిపోయింది గైస్. ఒకవేళ మీకు నచ్చితే చెప్పినట్టే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు మా మమ్మీ అయితే కూరని టేస్ట్ చేస్తుంది. అది కూడా కూర ఎలా ఉందో చెప్పు మమ్మీ, చెప్పాలి. బాగుందా? ఫేస్ ఏం తల పెట్టినైంది మమ్మీ? బాగుందా? బాగుంది కానీ సాల్ట్ తక్కువ. సరే ఓకే. తల మంచి పెట్టు, తల వంకరింది పెట్టు. నువ్వు స్టాప్ చేయి, కెమెరా ఉల్టా పెట్టి. గైస్ ఇది నా కూర యొక్క ఫైనల్ రిజల్ట్. ఒకవేళ మీకు కూర నచ్చుంటే వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్ చేయడం చాలామంది మర్చిపోతున్నారు, ఈసారి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.